దేశ ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు చూస్తే బీజేపీ ఎంత భయపడుతుంది అనేది బాగా అర్థమవుతా ఉంది. ఓడిపోతున్నామనే భయ ఆందోళనలో మదించిన ఏనుగు గద తొక్కివేసినట్లు దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా తొక్కివేసే ఈ ప్రధానమంత్రికి నేను సవాల్ చేస్తున్నా. అసలు దేశ చరిత్రే తెలియని వ్యక్తి 70 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు అని దేశ ప్రధానమంత్రి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయనకి నిజమేం తెలుస్తుంది? కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి? ఏ పునాదులేసి ఆ పునాదుల పైన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అనేది మర్చిపోయాడా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఆయనకి తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాడా? తెలియక తప్పు మాట్లాడుతున్నారా? నేను ఆయనని డైరెక్ట్ సవాల్ చేస్తున్నాను. మీరేమన్నారు? పేదవాడికి నేను ఇస్తాను, 15 లక్షలు తెస్తాను, దేశాన్ని దోసుకున్నోళ్ళని వాపస్ తీసుకొస్తాము, 16,00,000 కోట్ల రూపాయలు నువ్వు కేవలం నీ స్నేహితులు బిజినెస్ మెన్ది నువ్వు తుడిచివేశావు. ఇవాల్టి రోజు ఆ డబ్బులతో భారతదేశ వ్యాప్తంగా మీరు రైతులకు అందజేసింటే ఎటువంటి రుణం కూడా వాళ్ళకి మిగలకుండా ఇవాళ బతుకుండేవాళ్ళు. ఆత్మహత్యలు ఆగిపోయిండేటివి. కానీ లేదే. 1,600 lakh crores యూ హ్యావ్ వైప్డ్ అవుట్. మీరు తుడిచివేసిన వాళ్ళు ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? ఎందుకు ఆ నిధులు మీరు ఇవ్వలేకపోయారు? పేదరికానికి మీరు అది ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?